హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నారని ఆశిస్తున్నా. ఇవాళ మన టాపిక్ సక్సెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సక్సెస్ అంటే ఎన్నో అద్భుతమైన పాజిటివ్ విషయాలను నిజం చేసే మంత్రదండం. సక్సెస్ అంటే వ్యక్తిగత ఆస్తులు సంపాదించడం, అందమైన ఇల్లు, ఆర్థిక భద్రత, ప్రయాణాలు చేయటం, మీ కుటుంబానికి పిల్లలకు అంతులేని సంపద, ఆనందాన్ని చేకూర్చడం. సక్సెస్ అంటే మీ వ్యాపారం, కెరీర్, సామాజిక జీవితంలో ప్రశంసలు పొందటం, నాయకత్వం వహించే అవకాశం రావటం. సక్సెస్ అంటే స్వేచ్ఛ, బాధలు, భయాలు, నిరాశ, నిస్పృహలు, అపజయాల నుంచి స్వేచ్ఛగా జీవించగలిగే అరుదైన ఛాన్స్. సక్సెస్ అంటే ఆత్మగౌరవం, జీవితం నుంచి వీలైనంత ఎక్కువ ఆనందం, సంతృప్తిని పొందడం. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వీలైనంత ఎక్కువ చేయగల సామర్థ్యమే సక్సెస్ అంటే గెలవటం అనేది మనందరి జీవిత ధ్యేయం. ప్రతి మనిషి గెలవాలనే అనుకుంటాడు. జీవితం నుంచి వీలైనంత ఎక్కువ సాధించాలనుకుంటాడు. ఏ వ్యక్తి కూడా తక్కువ స్థాయిలో దరిద్రంలో బతకాలని కోరుకోడు. జీవితంలో సక్సెస్ ఎలా సాధించాలన్న విషయాన్ని గురించి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే నమ్మకం మహాపర్వతాలను కూడా కదిపేస్తుంది. అవును, నమ్మండి, బలంగా నమ్మండి. మీరు పర్వతాలనే కాదు, దేన్నైనా కదపగలరు, ఏదైనా సాధించగలరు. చాలామందికి తాము ఏదైనా సాధించగలమన్న విషయం తెలీదు. అందుకే వాళ్ళు ఏమీ సాధించలేకుండానే ఉండిపోతున్నారు. కొంతమంది నమ్మకంతో పర్వతాలను కదపడం ఏమిటి అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. వీళ్ళు దేన్ని నమ్మరు, తమను తామే నమ్మరు. ఇటువంటి వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇల్లు, డబ్బు, నాయకత్వం, సంపద, హోదా, పేరు, ప్రతిష్టలు కావాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే మీకు సర్వస్వం లభిస్తాయి. మీరు బలంగా నమ్మితే ఏదైనా సాధించగలుగుతారు. నమ్మకం చేసే అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఏదైనా సాధించగలనన్న బలమైన నమ్మకం కారణంగా మీలో శక్తి, నాయకత్వ లక్షణాలు వాటంతట అవే ఉత్పన్నమవుతాయి. మీరు నేను సాధించగలను అని ముందు నమ్మితే ఆ తర్వాత ఎలా సాధించాలన్న విషయం మీకే తెలుస్తుంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువకులు ఎన్నో రకాల కొత్త ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అందమైన కలలే కంటారు. తాము భవిష్యత్తులో టాప్ పొజిషన్కు చేరుకుంటామని ఆశిస్తారు. అయితే కలలు కన్న వాళ్ళందరూ టాప్ పొజిషన్కి చేరుకోలేరు. ఎందుకని? కారణం వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం లేకపోవడం. అందుకే వాళ్ళు టాప్ పొజిషన్కి చేరుకోలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తులు మాత్రమే నేను సాధించగలను అని నమ్ముతారు. అందుకే వాళ్ళు సాధిస్తూ టాప్ పొజిషన్కు చేరుకుంటున్నారు. వాళ్ళలో ఉండే బలమైన నమ్మకమే వాళ్ళను విజేతలుగా మార్చేస్తుంది. ఏం చేయాలన్నది ఎవరైతే నేను చేయగలను అని నమ్ముతారో వాళ్ళకు తెలిసిపోతుంది. అమెరికాలో, ఇండియాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవుతున్న వాళ్ళని తీసుకోండి. వాళ్ళంతా తమ గురించి తాము బలంగా నమ్ముతారు, ఆచరించారు, విజయం సాధించారు. నమ్మకమే విజయానికి పునాదిగా అర్థం చేసుకోండి. ఎవరైతే తమ గురించి తాము బలంగా విజయం సాధించగలమని నమ్ముతారో వాళ్ళు విజయం సాధించడమే కాదు, ఇతరులలో కూడా తమ పట్ల నమ్మకాన్ని కలిగిస్తారు. ఇతరులు కూడా వాళ్ళను నమ్ముతారు, వాళ్ళు విజయం సాధిస్తారు. ఇతరుల విశ్వాసం సంపాదించడం అన్నది విజయ సాధనలో ముఖ్యమైన భాగం. ఎవరైతే పర్వతాలను కదపగలమని నమ్ముతారో వాళ్ళు నిజంగానే జీవితంలో అన్నీ సాధిస్తారు. ఎవరికైతే తమ మీద తమకు నమ్మకం లేదో వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇదే ముఖ్యమైన విషయంగా అర్థం చేసుకోవాలి. ఓసారి మీలో మీరు ఆలోచించి చూడండి. విశ్వంలోకి మనిషి గ్రహాంతరయానం చేయటం, క్యాన్సర్కు చికిత్స చేస్తూ ఉండడం, మొబైల్ ఫోన్ ఇంకా చాలా ప్రస్తుతం చేస్తున్న అద్భుతాలు గతంలో కొందరు బలంగా నమ్మటం వల్లనే సాధ్యం అయ్యాయని అర్థం చేసుకోవాలి. అత్యుత్తమ లక్ష్యం పట్ల, ఫలితాల పట్ల నమ్మకం, ప్రగాఢమైన నమ్మకమే డ్రైవింగ్ ఫోర్స్గా ఉపయోగపడుతుంది. ప్రతి విజయం, డిస్కవరీ, అద్భుతాల వెనుక ఉండే బలమైన చోదక శక్తి నమ్మకమే. ఆ నమ్మకం కారణంగానే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సంభవిస్తున్నాయి. నమ్మండి, మీరు విజయం సాధిస్తారు. జీవితంలో దెబ్బతిన్న వ్యక్తులు, వ్యాపారంలో దివాలా తీసిన వాళ్ళు, వివిధ రంగాల్లో ఓడిపోయిన వాళ్ళు నిరంతరం తమ పరాజయాల గురించి ఏదో సాకులు చెబుతూనే ఉంటారు. వాళ్ళు ఫెయిల్యూర్స్ గురించి నమ్మినంతగా విజయం గురించి నమ్మరు. అందుకే ఫెయిల్ అవుతూ ఉంటారు. మాకు ముందే తెలుసండి, ఇది సాధ్యం కాదని, మేము అనుకున్నదే జరిగింది, ఇది అసాధ్యమండి, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కారణంగా వాళ్ళు ఫెయిల్యూర్స్ గురించే నమ్ముతారు, చివరకు ఫెయిల్ అవుతారు.
అపనమ్మకం అనేది నెగిటివ్ శక్తి. మన మెదడులో అపనమ్మకం అనే బీజం పడితే అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారుతుంది. ఆ కారణంగా మెదడు ఫెయిల్యూర్స్ తాలూకు కారణాలను వెతకడానికే తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది. అపనమ్మకం కారణంగా మీరు ఫెయిల్ అవుతారు. బలంగా నమ్మితే విజయం సాధిస్తారు. ఇదే విజయ సూత్రం, విజయ రహస్యం. ఇదండి సక్సెస్ తాలూకా విజయ రహస్యాలు. దీనికి కంటిన్యూస్ పార్ట్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.